ఈ పరిస్థితి నుంచి వచ్చిన మీరు కులాంతర వివాహాలను ఇప్పుడు ప్రోత్సహిస్తారా? 100% ప్రోత్సహిస్తారు. నాకు అవి ఉండే కదా, ఇప్పుడు ఫాదరు మదర్ది అట్లా, ఇక నాకు అవి ఉండే తేడాలు ఉన్నాయి. ఎవరైనా ఒకటే, అంతే, మంచి కావాలి. ఎస్, అంతే. ఓకే, జగ్గారెడ్డి గారు 2 పర్యాలు ఎమ్మెల్యే చేశారు, కేవలం అభివృద్ధిని ఆకాంక్షించారు, ఇక ఏమీ సంపాదించలేదు. ఏమైనా డబ్బు కావాలంటే స్నేహితులు రిలేషన్ నుంచి డబ్బులు ఇస్తారు. అయితే జగ్గారెడ్డి గారి దగ్గర డబ్బే లేదు, ఒక చిన్న ఇల్లు మాత్రం ఉంది అనుకుంటే, నియోజకవర్గ ప్రజలకు మీరు అడిగిన వారికి అడిగినట్లుగా చేతికి ఎమక లేదు అన్నట్టుగా డబ్బులు పంచుతుంటారంట. ఆ డబ్బులను ఎక్కడి నుంచి వస్తుంటాయంటారు? అదే నేను ఇంతమంది చెప్పినట్టు వాస్తవానికి కూడా నాకున్న 5-6 మంది వెల్ విషర్స్ రెగ్యులర్గా నాకు అవసరం ఉన్నప్పుడు అడుగుతా. 20 లక్షలు అవసరం ఉంది, నేను ఫోన్ చేస్తా, నాకు ₹1,00,000 కావాలని. రేపు ఒక 20 లక్షలు అవసరం ఉంది, కార్యక్రమాన్ని ఏ కార్యక్రమం పెట్టుకున్నా మా ఫ్రెండ్స్ని అడుగుతా. లేదు, నాకు సంగారెడ్డిలో నా కార్యకర్తలు వెల్ విషర్స్ ఉన్నారు, నేను వాళ్ళకి చెప్తా. చాలామంది, దాదాపు నేను అనుకుంటా నాకు కాన్షియస్లో ఒక 50 మంది కార్యకర్తలు ఉంటారు. అట్లా నేను 50 మందిలో ఎవరికి డబ్బులు చెప్పినా నాకు డబ్బులు ఏర్పాటు చేస్తారు. నాతున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తా. ఓకే, ఇచ్చేస్తారా? మళ్ళీ ఇచ్చేస్తా, ఎన్నుకున్న ముందునే ఇచ్చేస్తా వాళ్ళ పైసలు వాళ్ళకి. కానీ యాడిస్తారా? ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, నా తేడున్నారా అంటే నన్ను అడగరు కదా, నాతున్నప్పుడు నేను ఏదో వచ్చినప్పుడు ఇచ్చేస్తా. మళ్ళీ ఏదో ఎలా వస్తాయి మీకు, ఏ విధంగా? మా ఫ్రెండ్స్ ఏదన్నా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసిన లాభాలు వస్తాయి కదా, వాళ్ళు నాకు ఇంత సమ్ పర్సంటేజ్ నాకు కేటాయించుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళే, నేను అడగ వాళ్ళని, వాళ్ళే కేటాయించుకొని నాకు ఏర్పాటు చేస్తారు. అదే ఎవరు నమ్మరు ఇది, కానీ ఎవరు నమ్మరు. భాగస్వామ్యం లేకుండానే పర్సంటేజ్ ఇస్తారంటే ఇది నమ్మశక్యంగా లేదు కదా. అంతే, నేను ఏమంటున్నానంటే నా ఐడియాలజికల్ ఉన్న వ్యక్తులు వాళ్ళంతా. ఈడ నేను దుబారా చేస్తలేను, ఇప్పుడు నేను దుబారా చేస్తలేను. డ్రింక్ అలవాటు లేదు, అమ్మాయిల షోకు లేదు, అమ్మాయిల షోకి అప్పుడే అయిపోయింది, కార్డ్స్ లేవు, ఇంకా నాకు వేరే హ్యాబిట్స్ ఏం లేవు కదా. వేస్ట్ కాదు కదా, నా డబ్బు వేస్ట్ కాదు కాబట్టి వాళ్ళకి అది ఆ ఇంట్రెస్ట్ అనమాట. అది ఓకే ఓకే ఇస్తా అంటారు. మళ్ళీ తిరిగి ఏదో వాళ్ళు షేర్ ఇచ్చినప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేస్తారు. భూ సెటిల్మెంట్ ఎక్కువ చేస్తుంటారు. అంటే ఈ పటాన్ చెరువు దగ్గర ఉన్న ఈ భూమిని అంతా కూడా మాజీ స్వతంత్ర సమరయోధులు కొంతమంది కాకపోయినా పొరుగు నియోజకవర్గాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళ పేర్ల మీద మీరు భూములు ఇచ్చేశారు. అలిగేషన్ ఉంది, దాని మీద ఒక కమిటీ, దాని మీద ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఏంది ఆ విషయం ఏమిటంటారు? వాస్తవానికి ఏంటంటే నేను 2004 ఎమ్మెల్యే అయినప్పుడు నాకు పడంచర్ కూడా నా ఒకటే, అప్పుడు ఇదంతా ఒకటే కాన్స్టిట్యున్సీ నాకు. అప్పుడు పెద్ద వాల్యూ లేదు. అయితే ఆ టైంలో వాస్తవానికి కూడా వేరే జిల్లాలకు సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్లు మా వాళ్ళని కొందరు అప్రోచ్ అయితే అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా నేను అది పాస్ చేసి వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చిన. అది ఆ రోజు తప్పని మాకు తెలియదు. దాని తర్వాత టీఆర్ఎస్ నుంచి నేను ఎప్పుడైతే కాంగ్రెస్లో పోయినో అప్పుడు హరీష్ రావు దాని మీద అలిగేషన్ పెట్టిండు. ఇట్లా ఫ్రీడమ్ ఫైట్ వేరే జిల్లాల నుంచి తీసుకొచ్చి వీళ్ళకు భూములు ఇచ్చిండు అని. అయితే వేరే జిల్లాలకు ఇక్కడ ఇవ్వద్దు అనేది అప్పటికి రూల్ వచ్చిందంట, అది మాకు తెలియదు. దాని మీద విజిలెన్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్కి, ఏమని ఈ భూములు వాపసు తీసుకోవాలి, అసైన్మెంట్ కమిటీ చైర్మన్ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలి, సిబిసిఐడికి ఇవ్వాలనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఇట్లా సరే ఇది ఆయనకి ఈ విషయం అంతా చెప్పిన, ఓకే గవర్నమెంట్ ల్యాండ్ తీసేసుకుంటుంది కాబట్టి కేసులు అవసరం లేదు, గవర్నమెంట్ నో లాస్ కాబట్టి దాన్ని కేసు డ్రాప్ చేసేయండి అని రాజశేఖర రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చాడు. అది కేసు డ్రాప్ అయిపోయింది. అయినా సరే పేపర్లలో 500 కోట్లు 1000 కోట్లు అని నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఒకవేళ 500 కోట్లు 1000 కోట్లు నా దగ్గర ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇక్కడ తిరగనిస్తానా అని నేను క్వశ్చన్స్ చేసిన వాళ్ళని. అంత డబ్బు నా దగ్గర, నేను మామూలు లక్షలు ఉంటేనే మీరు నన్ను తట్టుకోలేకపోతున్నారు, నాది 500 కోట్లు ఉంటే టీఆర్ఎస్ పార్టీ నన్ను తట్టుకుంటుందా? నేను అసలు వాళ్ళని తిరగనిస్తానా అని కూడా నేను ప్రశ్నలు వేసిన. అయితే అది అలాంటి అలిగేషన్ని ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా అలా గవర్నమెంట్లో వచ్చిన తర్వాత కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు డ్రాప్ చేసిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి జగ్గారెడ్డి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అనే దాని మీద వాళ్ళు ట్రై చేస్తున్నారు. అది ఎంత పాసిబుల్ ఏందన్నది నాకు తెలియదు. సరే, రాజకీయాలలో సహజమే ఇవంతా. ఎలా ఎదుర్కొంటారు? ఏముంది, తప్పకుండా దాన్ని చట్టాన్ని గౌరవించాల్సిందే, న్యాయస్థానాన్ని గౌరవించాల్సిందే. వాళ్ళకు నిజంగా చేస్తే రాజకీయ కక్ష సాధింపులే కాబట్టి ఇవన్నీ తెలియక చేసింది అంటారు. ఒకవేళ విచారణలో ఇదైతే అది రూల్ ప్రకారం తప్పనుంది, మా ఇంటెన్షన్ తెలిసి చేసింది కాదు అది.
నిజంగా 500 కోట్లు వస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతుండే. ఇవి వచ్చింది లేదు వచ్చింది లేదు, ఇది ప్రచారం ఎక్కువ ఆందాయం తక్కువ దీనికి అంతా. ఓకే ఓకే. కానీ టీఆర్ఎస్ ఎప్పుడు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ కాదు హరీష్ రావు. అసలు హరీష్ రావుకి మీకు ఎందుకు విభేదాలు? వాస్తవానికి ఇప్పుడు హరీష్ రావు నేను 2004 టికెట్ అడిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్లో ఇద్దరం చెబుతల మీద కూర్చుంటుంటాం. సేమ్ ఇద్దరం ఫుట్పాత్ మీద కూర్చున్నాం ఇద్దరం. ఆయనకు టికెట్ లేదు, నాకు టికెట్ లేదు. అప్పుడు ఆయన పరిస్థితి అట్లే ఉండే, నా పరిస్థితి అట్లే ఉండే. ఆయన అల్లుడు కాబట్టి తొందరగా గెటన్ అయ్యిండు. ఒక మాట చెప్పాలంటే ఆయన ఏమి నా తీరు కౌన్సిలరో చైర్మన్ రాజకీయం చరిత్ర ఉన్నాడైతే కాదు కదా. దాని తర్వాత ఏంటంటే నేను ఆయన నచ్చింది ఏంటంటే బ్లాక్మెయిలింగ్. అంటే ఇప్పుడు సపోజ్ మన ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకో, నేను నీకు మనసు విప్పి కొన్ని విషయాలు చెప్తా, అవి రికార్డ్ చేసేస్తాడు. అవి మళ్ళీ వానే బ్లాక్మెయిల్ చేస్తాడు. బ్లాక్మెయిల్ పొలిటీషియన్ ఆయన. మిమ్మల్ని ఎప్పుడైనా బ్లాక్మెయిల్ చేశాడా? ఇదే దీని మీదనే నేను డ్రాప్ అయిపోతా, అది ఇది నీకు ఎందుకు అని. నేను డ్రాప్ అయ్యేది ఏముంది, ఇట్లా దొంగతనం చేసింది ఏముంది, అసైన్ కంప్లీట్ చేయడంగా పాస్ చేసిన అది లీగల్గా తప్పు. కేసులు చేస్తా అంటారు. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ కాబట్టి చేస్తామంటారు, చేసుకోండి. బెయిల్ తెచ్చుకుంటా, ఇక నీతో కొట్లాడుతూనే ఉంటా. నేనేం తగ్గ ఇంకా. ఫస్ట్ మీకు హరీష్ రావుకి ఎక్కడ పడి చూపాయి? నేను యాక్చువల్గా నరేంద్ర గారు నాకు మినిస్టర్ కావాలని ప్రతిపాదన చేసిండు. అల్లుడు కాబట్టి ఎమ్మెల్యే లేకపోయినా మంత్రి ఇచ్చేసిండు. అక్కడ మా ఇద్దరికి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నరేంద్ర గారికి కేసీఆర్కి అక్కడనే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఇంకా పోరు జరుగుతూనే ఉంది. ప్రస్తుతం హరీష్